హాయ్ అండి, వన్ మోర్ బ్లాగ్ చూసేయండి. ఒకసారి అయితే లడ్డూలు ఎలా చేశాను అనేది ప్రాసెస్ అంతా పెడతానన్నాను కదండి. ఇప్పుడైతే చూసేయండి. హెల్దీ అని ఎందుకు అన్నానంటే, నేను ఇక్కడ తీసుకున్నది అయితే నాటు రవ్వ అండి. నాటు రవ్వతో అయితే తీసుకున్నాను. 1 కప్పు రవ్వ తీసుకుంటే 1/2 కప్ అయితే ఆయిల్ పోసుకొని అయితే దాన్ని వేయించుకోవాలండి. ఇట్లా లైట్గా వేయించుకోవాలి, మాడనియొద్దు. మాడితే లడ్డూలు అసలు బాగా రావండి. లైట్గా వేపుకోవాలి. ఒక 5 మినిట్స్ అట్లా వేగితే చాలండి. ఊరికే కలుపుతూనే ఉండాలి, వదిలేయొద్దండి. ఈ కంటెస్టెంట్లో ఎగితే సరిపోతుంది. దాంట్లోనే 1 కప్పు రవ్వకి 2 కప్పుల వాటర్ అయితే తీసుకోవాలి. 2 కప్పుల వాటర్ అయితే దాంట్లోనే వేసేసుకోవాలండి. మళ్ళీ వేరే తీయడం ఏముండదు. ఒక 6-7 యాలక్కాయలు అయితే తీసుకొని దంచి పక్కన పెట్టేసుకోవాలండి. 1 కప్పు ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో ఆ కప్పుతో షుగర్ అయితే మనం యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను ఫుడ్ కలర్ అయితే ఆరెంజ్ కలర్ అయితే తీసుకున్నాను. ఫుడ్ కలర్ పూర్తిగా ఆప్షనల్ అండి. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేకుంటే ఊరుకోవచ్చు. రెడ్ కలర్ కూడా వేసుకోవచ్చు అండి. నా దగ్గర అవైలబుల్ ఉన్న వాటితోటే నేను చేశానండి. ఒకసారి అయితే చూసేయండి. యాలక్కాయలు అయితే వేసుకున్నాను, పౌడర్ అయితే చేసుకున్నాను కదా, అదైతే వేసుకున్నాను. నేను ఇందాక చెప్పాను కదండి, ప్రసాదాలకు అయితే నెయ్యి ప్యాకెట్లు అయితే తెచ్చిపెట్టుకుంటానని. దాంట్లోనే కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకున్నానండి. నా దగ్గర ఉన్న బాదం పప్పు మటుకు నేను వేయించుకొని అయితే వేసుకున్నానండి. టైంకి జీడిపప్పు అయిపోయిందండి. పిల్లలు ఇంట్లో ఉన్నాక ఇక అన్నీ ఉండవు కదా టైంకి. చూడండి ఒకసారి అయితే ఉన్న దాంతో హార్బాటం లేకుండా ఉన్న దాంట్లోనే చేశానండి. ఈ ప్రసాదాలు మనం ఎంత భక్తితో చేసామన్నది ముఖ్యమండి. చాలా బాగున్నాయి ప్రసాదాలు అయితే, బాగా వచ్చినాయండి, బాగా కుదిరినాయి కూడా. స్వామివారికి ప్రీతికరమైన ప్రసాదాలండి ఇవి. మనకు సకల సంపదలు కలిగించే ఈ విష్ణుమూర్తి, లక్ష్మీదేవిలు ఇష్టపడే ప్రసాదాలు. లడ్డు కూడా ఒకటి కదండి. అందుకనే నేను మోతిచూరు లడ్డునైతే నేను ఇవాళ ప్రిపేర్ చేయాలని నేను ఇలా అయితే ప్రిపేర్ చేశానండి. ఇలా ఉండలు చేసుకున్నా చూడండి ఒకసారి అయితే. బాగా వచ్చినాయండి లడ్డూలు అయితే. నేను ఇంకొక ప్రసాదం కూడా చేసుకున్నానండి. దాన్ని కూడా మీకు ఇదే వీడియోలో చూపిస్తాను. జొన్నలతోటి చేసుకున్నానండి నేను అది. లడ్డూలు కూడా ప్రీతికరం కాబట్టి సకల సంపదలు కలగాలంటే ప్రసాదాలు తప్పకుండా చేసుకొని ఈ రోజున పెట్టుకోవాలండి. తొలి ఏకాదశి సందర్భంగా ముఖ్యమైన ప్రసాదాలలో ఇది ఒక ప్రసాదం అండి. సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగకి మనం సత్తుపిండి అయితే కంపల్సరిగా ప్రిపేర్ చేసుకుంటాము. జొన్నలను అయితే నైట్ నానబెట్టుకొని ఆరబెట్టుకోవాలండి. ఆరబెట్టుకున్న జొన్నల్ని ఇట్లా మనం నైట్ అంతా ఆరబెట్టుకుంటాం కదా, తెల్లారి ఇట్లా స్టవ్ మీద పెట్టి గిన్నె పెట్టుకోగానే కొద్దిసేపటికి వేడికైతే మనకు పేలాలు అవ్వడం స్టార్ట్ అవుతుందండి. చూడండి నా దగ్గర గాజు మూత లేదండి, అందుకే నేను గిన్నె మీద అయితే మీకు చూపించడం కోసమే కేవలం మధ్య మధ్యలో కూడా తీస్తూ ఉన్నాను. జాలి అనేది కూడా పెట్టాను, మీకు కూడా చూస్తారు కదా అనేసి. ఇలా తిప్పుతూ ఉండాలండి. గిన్నెనైతే క్లాత్తో పట్టుకొని మూత పెట్టి తిప్పుతూ ఉండాలి. యాక్చువల్గా అయితే మూత తీయొద్దు, ఎందుకంటే చిల్లుతాయి కాబట్టి. చూసేయండి ఇప్పుడైతే అన్నీ కావాల్సిన పని లేదండి, కొన్ని అయినా సరిపోతాయి పేలాలు. ఇప్పుడు ఈ పేలాలను అయితే మనం మిక్సీ పట్టేసుకోవాలండి. మనం ఏ కప్పుతో అయితే, ఇప్పుడు ఏ బౌల్తో అయితే మనం జొన్నలు తీసుకున్నామో ఆ బౌల్తోటే మనం బెల్లం కూడా తీసుకోవాలండి. ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, నేను తక్కువ తింటా కాబట్టి తక్కువే వేసుకున్నానండి. చూసేయండి ఒకసారి అయితే. యాలక్కాయలు కూడా ఒక 2 వేసుకొని అయితే మిక్సీ పట్టేసుకోవాలండి. చూడండి రెడీ అయిపోయినట్టే మనకి పౌడర్ అయితే. మన సత్తుపిండి అంటారండి, మన పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం కదా. మన పిల్లలకు కూడా మనం తెలియజేయాలంటే ఈ ఆచారాన్ని ఎప్పటికీ పోనివ్వద్దండి. సకల సంపదలు కలగడానికి తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని ఆరాధించడానికి సాయంత్రం 6 గంటలకు ఈ ప్రసాదాలు నైవేద్యాలు పెట్టుకుంటే మనకు సకల సంపదలు అయితే కలుగుతాయని మన నమ్మకం అండి. పూర్వీకుల నమ్మకమే మన నమ్మకం కదా, కాపాడుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్.